చేసే వర్క్ కి ఆటోమేటిక్ గా అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. క్రియేట్ చేసి పెట్టేశారు. ఎవరు ఎలా వర్క్ చేస్తే ఎలా ఇన్కమ్ రావాలి, ఎవరు ఎట్లా వర్క్ చేస్తే ఎలా ప్రొడక్ట్ వెళ్ళాలి, అదంతా మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా క్రియేట్ చేసి పెట్టేసింది అనమాట. अपनी स्किल और अपनी मेहनत से खुद ही लाभ कमा सकते हैं। मान लीजिए आप सेफ शॉप में अपना बिजनेस करना चाहते हैं, तो उसके लिए सबसे पहले आपको डीएस यानी डायरेक्ट सेलर के तौर पर अपना रजिस्ट्रेशन करवाना होगा। ये रजिस्ट्रेशन एकदम मुफ्त है। इसके लिए आपको कोई पैसा नहीं देना होगा। रजिस्ट्रेशन कर लेने के बाद आप यहाँ से अपने हिसाब से शॉपिंग कर सकते हैं और प्रोडक्ट బిజినెస్ లో మనం ముందు ఎంటర్ అవ్వాలి అని అంటే బిజినెస్ లో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మెయిల్ ఐడి తోటి మనం ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాం. వేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ అసోసియేట్ అయిపోతాం. అయిపోయిన తర్వాత మనకు సేఫ్ షాప్ సైట్ ఓపెన్ చేస్తే మనకు ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. 380+ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఆ ప్రొడక్ట్స్ నుంచి మనకు నచ్చిన వస్తువుల్ని ఇంట్లోకి మనం అనలైజ్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసుకోవాలి. అనలైజేషన్ ఎలా అనలైజ్ చేస్తామో మనకు తెలుసు. డిమార్ట్కి వెళ్ళినప్పుడు బయట ఒక బకెట్ తీసుకుంటాం, లోపలికి వెళ్తాం, అక్కడ ఒక స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి అనమాట. కంప్లీట్ గా మొత్తం టోటల్ గా ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్క వార్డ్ నుంచి మనకి ఏమేమి కావాలో అనలైజ్ ఎలాగైతే చేసుకుంటామో, అనలైజ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు మనకి ఈ రోజు ఒక మన ఇల్లు గుర్తుకొస్తుంది. మనం కరెక్ట్ గా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మన ఇల్లు. మన ఇంట్లో ఏ వస్తువు మనకి ఏం కావాలి, ఏ రూమ్ లో మనకి ఏ వస్తువు కావాలి, వంట రూమ్ లోకి మనకి ఏం కావాలి, బెడ్రూమ్ లోకి మనకి ఏం కావాలి, బాత్రూమ్ లోకి మనకి ఏం కావాలి, కరెక్టా కాదా, ఇలా అన్ని మనం అనలైజ్ చేసుకొని ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ కూడా మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడే మనం అన్ని ప్రొడక్ట్స్ అన్ని చూస్తాం. 380+ ప్రొడక్ట్స్ ఉంటాయి, పేజ్ వైజ్ గా ఉంటాయి. ఇక్కడ కూడా అనలైజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసుకుంటాం. బయట షాపింగ్ కి దీనికి తేడా ఏమీ లేదు, సేమ్. का इस्तेमाल शुरू कर सकते हैं। एक बार रजिस्ट्रेशन कर लेने के बाद आप आजीवन सेफ शॉप से डिस्काउंटेड रेट्स में शॉपिंग कर सकते हैं। इसके రైట్. ఇంకొక మాట కూడా చెప్తున్నారు, ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. మనం ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 3 తరాల వరకు బిజినెస్ లో అవకాశంలో మనకు వస్తుంది. ప్లస్ జిందగీ బార్ మన డిస్కౌంట్ ప్రైస్ లోనే ప్రొడక్ట్ తీసుకోవచ్చు. జిందగీ మొత్తం మనం డిస్కౌంట్ ప్రైస్ లో बाद अपने ప్రొడక్ట్ दोस्तों, परिवार के लोगों के साथ और सोशल मीडिया पर प्रमोशन करके अपनी एक टीम तैयार करनी होगी। टीम बढ़ने पर आप जैसे ही डायरेक्ट सेलर की ओर बढ़ेंगे, टीम बड़ी होने पर आपकी रैंक भी बढ़ती रहेगी। जैसे ही आपके द्वारा बनाई गई टीम सेफ शॉप पर खरीदना और बेचना शुरू करेगी, आपको टीम शॉपिंग पॉइंट भी मिलने लगेंगे। इस प्रोग्राम రైట్. మనం ఒక్కసారి షాపింగ్ చేసుకున్న తర్వాత మనకు ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మనము టీమ్ ని కూడా బిల్డప్ చేసుకోవచ్చు. ఆ టీం వచ్చేసి ఎవరు అని అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చేస్తున్న వాళ్ళు, మనం టీం ని బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వాళ్ళు చేసిన షాపింగ్ పైన కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా వస్తుంటాయి. అవి ఎలా ఏందనేది మనం చూద్దాం. में आपको आपकी टीम के द्वारा किए गए बिजनेस से भी लाभ मिलता है। आपकी टीम जितना ज्यादा मार्केटिंग करके कंपनी के उत्पाद बेचेगी, उनकी बिजनेस वैल्यू के आधार पर आप कमीशन कमा पाएंगे। चलिए देखते हैं। రైట్. చూడండి, ఒక మాట చెప్తున్నారు ఇక్కడ క్లియర్ గా. మనం చేసిన బిజినెస్ వాల్యూమ్ కి పాయింట్స్ రావడమే కాదు, మన టీం పంపించిన బిజినెస్ వాల్యూమ్ కూడా మనకు డబ్బు వస్తుంది అని చెప్తున్నారు అనమాట. బయట ఎక్కడైనా సాధ్యమవుతుంది అంటే కాదు. ఇక్కడ మనము బయట ఎక్కడైనా సరే మనం చేసిన సేల్స్ కే మనకు డబ్బులు వస్తాయి. మన టీం వాళ్ళు కూడా చేసిన సేల్స్ కూడా మనకు డబ్బులు వస్తాయంటే అది దీనిలో సాధ్యమవుతుంది అనమాట. టీం పంపించిన సేల్స్ కూడా మనకు డబ్బులు వచ్చేస్తాయి. कि ये प्रोग्राम किस तरह काम करता है। सेफ शॉप पर बिजनेस की शुरुआत करना बहुत ही आसान है। आप बिना किसी रजिस्ट्रेशन फीस के डायरेक्ट सेलर डीएस बनकर सेफ शॉप पर चीजें खुद के लिए या बेचने के लिए खरीद सकते हैं। एक डीएस దీంట్లో రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ ఏమి ఉండదు. మనకు రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది మనకు ఫ్రీగా ఉంటది. ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వడం ఫ్రీగా అవుతాం. సేఫ్ షాప్ లో మనం ఒక ప్రొడక్ట్ ని పర్చేజ్ చేస్తే చాలు, అసోసియేట్ के అయిపోతాం. तौर पर आप सारे प्रोडक्ट सेफ शॉप प्राइस यानी एसएसपी पर खरीद सकते हैं। आप इन तरह के कंपनसेशन से मुनाफा कमा सकते हैं। रिटेल कंपनसेशन, प्रेफर्ड कस्टमर कंपनसेशन, टीम बिजनेस कंपनसेशन, सेल्फ कंजम्पशन कंपनसेशन। ఒక్కసారి మనం షాపింగ్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఏముండదు. మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటే మాత్రం మనం అసోసియేట్ అయిపోతాం. దాంతో పాటు మనకు రిటైల్ కంపన్సేషన్ తీసుకోవచ్చు, అండ్ ప్రిఫర్డ్ కస్టమర్ కంపన్సేషన్ తీసుకోవచ్చు, టీమ్ బిజినెస్ కంపన్సేషన్ తీసుకోవచ్చు, అండ్ సెల్ఫ్ కంపన్సేషన్, కన్జంప్షన్ కంపన్సేషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. క్లియర్ గా చూద్దాం ఒకసారి. Cosmic Corp's compensation program CCC, effort, loyalty and seniority ELS compensation, travel CCC కంపన్సేషన్ అంటే ఇది కాస్మిక్ కార్పస్ కంపన్సేషన్ అనమాట. ఇది ర్యాంక్ సిస్టమ్. ఇప్పుడు కొత్తగా చేంజ్ అయింది. ఇంతకుముందు ఫిక్స్డ్ లేకుండే, ఇప్పుడు ఫిక్స్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు star endowment, Achievers Corp's payout compensation,
आइए अब एक एक करके इन्हें डिटेल से समझते हैं। బ్యాక్ పెట్టండి यदि आप एक डायरेक्ट सेलर बन సార్ కొద్దిగా బ్యాక్. Okay. 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా అక్కడ, కొద్దిగా Right. ఫార్వర్డ్ ముందుకి మధ్యలో ఉంటుంది. कंपनसेशन, सेल्फ कंजम्पशन कंपनसेशन। ఇవేనా సార్? ఇది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. రిటైల్ కంపన్సేషన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ అవే చెప్తారు అనుకుంటా. రిటైల్ కంపన్సేషన్, ప్రిఫర్డ్ కస్టమర్ కంపన్సేషన్, టీమ్ బిజినెస్ కంపన్సేషన్ అండ్ సెల్ఫ్ కన్జంప్షన్ కంపన్సేషన్. రిటైల్ ఏంది అని అంటే రిటైల్లో మనకు ఒక 500 రూపీస్లో ఒక వస్తువు ఉంది. యాక్చువల్గా 500 రూపీస్లో వస్తువుని మనకి ఎంఆర్పి అండ్ ఎస్ఎస్పి, సేఫ్ షాప్ ప్రైస్ అండ్ ఎంఆర్పి. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, ఎస్ఎస్పి అంటే సేఫ్ షాప్ ప్రైస్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ని 300 రూపీస్ ఎస్ఎస్పికి మనకు వచ్చింది అనుకోండి, అంటే 200 రూపీస్ ప్రాఫిట్ తోటి కూడా మనం ఎవరికైనా సేల్ చేస్తే ఆ 200 రూపీస్ కూడా తీసుకోవచ్చు. దాన్నే రిటైల్ కంపన్సేషన్ అంటారు. రిటైల్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఒక 1000 రూపీస్ వస్తూ ఉంది, 1000 రూపీస్ వస్తూ మనకు సేఫ్ షాప్ ప్రైస్ లో 800కే వచ్చింది, అంటే 700కే వచ్చేసింది. మన ఎంఆర్పి అనేది 1000 రూపీస్ ఉంది. 1000 రూపీస్ కి మనం బయట వాళ్ళకి ఇచ్చేసాం ఎంఆర్పి పైన, అంటే ఆ 300 రూపీస్ ప్రాఫిట్ లో కూడా మనము తీసేసుకోవచ్చు. అలా మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలా తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రిఫర్డ్ కస్టమర్ కంపన్సేషన్. ప్రిఫర్డ్ కస్టమర్ కంపన్సేషన్ అంటే మనకు టీమ్ నుంచి వచ్చే ప్రిఫర్డ్ కస్టమర్ కంపన్సేషన్ అంటే ఇదే గురించి మనం ఇది మన Preferred అంటే రెఫరెన్స్, ఓన్ రెఫరెన్స్ వస్తుంది కదా, సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్. 200 బిజినెస్ వాల్యూమ్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అతను చేసిన బిజినెస్ వాల్యూమ్ పైన ఉంటుంది మనకు. దీన్ని మనం సెల్ఫ్ రిఫరెన్స్ అంటాం. ప్రిఫర్డ్ అంటే కొంచెం అర్థం కావాలి. అదే సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ ఎట్లా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరు ఓన్ కాంటాక్ట్స్ తీసుకొని వస్తాం. ఆ ఇద్దరు ఓన్ కాంటాక్ట్స్ మనం ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు అతను తీసుకున్న బిజినెస్ వాల్యూమ్ పైన, సపోజ్ ఎగ్జాంపుల్ తను ఒక 200 బిజినెస్ వాల్యూమ్ పైన షాపింగ్ చేసుకుంటే ఆ 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ కి ప్లస్ ఇంకో పర్సన్ 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్, టోటల్ గా 400 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ కి 1 రూపీ చొప్పున మన కమిషన్ వస్తుంది. 400 రూపీస్ తీసుకోవచ్చు. 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్ కి 1 రూపీ చొప్పున 200 రూపీస్, 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ కి 200 రూపీస్ చొప్పున 200 రూపీస్. ఒకవేళ వీళ్ళు 100 బిజినెస్ వాల్యూమ్ 100 బిజినెస్ తీసుకుంటే 100 రూపాయలు. ఎంత బిజినెస్ వాల్యూమ్ తీసుకుంటే అది 1 రూపీ పైన మనకు ప్రిఫర్డ్ కస్టమర్ కంపన్సేషన్ కూడా వస్తుంది. తర్వాత టీమ్ బిజినెస్ కంపన్సేషన్. టీమ్ బిజినెస్ ఏంది అని అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వీళ్ళు టీమ్ మెంబర్స్ అనమాట. వీళ్ళు చేసిన వర్క్ కూడా మనకు కమిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు రిఫర్ చేసాం, 200 బీవీ 200 బీవీ. ఈ 200 బీవీకి మనకు 400 బీవీ ఇంటూ 2 రూపీస్ 50 పైసలు చొప్పున మనకు 1000 రూపీస్ కమిషన్ అనేది ఇలా వస్తుంది అనమాట. టీం వర్క్ చేస్తే వస్తుంది, మనం చేస్తే కూడా వస్తుంది అనమాట అది. అండ్ సెల్ఫ్ కన్జంప్షన్ కంపన్సేషన్. సెల్ఫ్ అంటే మనం ఓన్ గా చేసినప్పుడు మనం దానికి కూడా కమిషన్ తీసుకోవచ్చు, ప్లస్ టీం వర్క్ చేసిన దానికి కూడా కమిషన్ అనేది తీసుకోవచ్చు. कॉस्मिक कॉर्प्स कंपनसेशन प्रोग्राम CCC। यदि आप एक डायरेक्ट सेलर बन चुके हैं तो अब आप www.safeshopindia.com से जो भी सामान खरीदेंगे वो आपको सेफ शॉप प्राइस यानी कि SSP पर मिलेगा। आप ये सामान MRP पर बेच सकते हैं या MRP से వాళ్ళు ఒక్కొక్కటి సెపరేట్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. कम में भी बेच सकते हैं। हाँ, लेकिन SSP से कम दाम में नहीं। सेशन होगा MRP माइनस SSP यानी 500 माइनस 325 यानी कि 175 रुपये। तो इसका मतलब ये है कि రైట్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది అనమాట ఇది. రైట్, 500 రూపీస్ లో మనకు ఎంఆర్పి పైన ప్రొడక్ట్ ఉంటుంది. సపోజ్ అది మనకు సేఫ్ షాప్ ప్రైస్ 325 రూపీస్ కి వచ్చింది అనుకోండి. మనం 500 రూపీస్ కనుక ఎవరికైనా సేల్ చేస్తే దాంట్లో మనకు 175 రూపీస్ అనేది ఎర్నింగ్ మనం తీసుకుంటాం. रिटेल कंपनसेशन आपका सीधा सीधा लाभ है। अब आते हैं प्रेफर्ड कस्टमर कंपनसेशन पर। अगर आप डायरेक्ट सेलर DS हैं तो www.safeshopindia.com को अपने सोशल मीडिया पर या अपने जान पहचान के लोगों के साथ प्रचार करते हैं। और यदि आपके द्वारा एक नया डायरेक्ट सेलर अपना रजिस्ट्रेशन करवाता है तो उसके गए हर एक उत्पाद पर पॉइंट पाएंगे, जिसे बिजनेस वॉल्यूम भी कहते हैं। की कोशिश हर बार जब भी आप एक नए कस्टमर या DS को www.safeshopindia.com से